కొత్త సినిమా పైరసీ కేసులో నిందితుడు ఐబొమ్మ రవి శనివారం 3వ రోజు కస్టడీ ముగిసింది. కొత్త సినిమాల పైరసీ కేసులో నిందితుడు ఐబొమ్మ నిర్వాహకుడు అలియాస్ ఇమ్మడి రవి శనివారం 3వ రోజు కస్టడీ ముగిసింది. ఐబొమ్మ బప్పం టీవీ డొమైన్లకు పైరసీ సినిమాలను దేశవ్యాప్తంగా పలువురు ఏజెంట్ల నుంచి సేకరించి సాంకేతిక సాయంతో వాటిని హెచ్డి క్వాలిటీకి కన్వర్ట్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్టు విచారణలో అంగీకరించాడు. ఈ కేసులో జైలు శిక్ష పడుతుందనే భయంతో పొందలేని సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. పోలీసులు సేకరించిన సాంకేతిక సాక్ష్యాలను నిందితుడి ఎదుట ఉంచి నిజాలు సమాధానాలు రాబడుతున్నట్టు తెలుస్తుంది. ఈ కేసులో విచారణపై నగర సిసిఎస్ అదనపు సిపి ఎం శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. పోలీసుల ప్రశ్నలకు నిందితుడు సమాధానం చెప్పలేదన్నది నిజం కాదన్నారు. తమదైన శైలిలో అతని నుంచి సమాధానం రాబడుతున్నామనేసి సిపి మీడియాకు వెల్లడించారు.